నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇంజినీరింగ్ కెరియర్ ఈజ్ ఓవర్ అని, ఏఐ ఈజ్ టేకింగ్ ఆల్ జాబ్స్ అని చాలా భయపెడుతున్నారు బేసిక్‌గా. ఎస్పెషల్లీ నందన్ నీలకంఠ రీసెంట్‌గా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో లో ఏఐ ఈజ్ ఏ రూట్ అండ్ బ్రాంచ్ స్ట్రాటజీ ఫర్ బిజినెస్ అని చెప్పడంతో షాక్ వేవ్స్ క్రియేట్ అయినాయి. బట్ గైస్, లెట్స్ టాక్ ఫ్యాక్ట్స్. మచ్ ఆఫ్ ద narrative is flawed because fear sells better than facts. As someone with some 15 years of experience or 9 years of experience, నేను చెప్పేది చూడండి. డోంట్ బిలీవ్ ఇన్ హైప్ వితౌట్ లుకింగ్ ఎట్ ద డేటా. రైట్? మీరు ఈ స్క్రీన్ చూస్తున్నారు కదా, ఎవ్రీ యూట్యూబర్ హైలైట్స్ దట్ 90 బిలియన్ జాబ్స్ అట్ రిస్క్. ఇది వినడానికి చాలా స్కేరీగా ఉంటుంది. బట్ ద పార్ట్ దే ఇగ్నోర్ ఇస్ దట్ ద సేమ్ రిపోర్ట్ సేస్ 170 మిలియన్ న్యూ జాబ్స్ విల్ బి క్రియేటెడ్. సో దిస్ ఈస్ నాట్ ఏ జాబ్ డిస్ట్రక్షన్, ఇట్స్ ఎ జాబ్ ట్రాన్స్ఫర్మేషన్. కోడింగ్ అనే గోల్ నుంచి మనము మేకింగ్ ఏ వర్క్ అనే గోల్కి మనం చేంజ్ అవ్వాలి. మనము సింటాక్స్ ఫోకస్ కాకుండా సిస్టమ్ ఆర్కిటెక్చర్కి షిఫ్ట్ అవ్వాలి. రైట్? ఇప్పుడు కొందరు ఏమంటారు, స్టాక్ మార్కెట్లో మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వైప్ అవుతున్నాయి, అది చూసి చాలామంది ఏ బబుల్ బస్ట్ లేకపోతే ఇంకేదేదో అంటున్నారు. ట్రూత్ ఏంటంటే దిస్ ఈస్ ఎ వాల్యుయేషన్ కరెక్షన్ అండి. ఇన్వెస్టర్స్ ఇప్పుడు కేవలం ఏఐ హైప్‌ని చూసి డబ్బులైతే పెట్టలేరు కదా. ఏఐ ఇక్కడ ఇది లాంచ్ చేసింది, అది లాంచ్ చేసిందని డబ్బులు పెట్టలేరు కదా. దే ఆర్ డిమాండింగ్ ఏఐ ప్రొడక్టివిటీ. సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఆర్ నాట్ డయింగ్. రీసెంట్ రీసెర్చ్‌లో 87% ఆఫ్ రిక్రూటర్స్ ఇన్ ఇండియా అడ్మిట్ దట్ టోటల్ జాబ్ లాస్ ఇంపాసిబుల్. అంటే మన ఐటీ సెక్టారే ఈ బ్రౌన్ ఫీల్డ్ లెగసీ సిస్టమ్స్‌లో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ మేనేజ్ చేస్తది. అంటే ఈ లెగసీ సిస్టమ్స్ అంటే ఇప్పుడు ఆహ్, మన ఓల్డ్ సిస్టమ్స్ ఉన్నాయి గదా. మెయిన్ ఫ్రేమ్స్ అని ఇంకా ఓల్డ్ వాటిని మేనేజ్ చేయడంలో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండియాకొస్తున్నాయండి. ఏఐ వచ్చి ఆటోమేటిక్‌గా ఈ కాంప్లెక్స్ సిస్టమ్స్ అన్నీ ఫిక్స్ చేస్తదా? చేయలేదు. ఇట్స్ ఇంపాసిబుల్ అండి. ఇట్ నీడ్స్ ఎ సీనియర్ హ్యూమన్ ఇంజినీర్ టు గైడ్ ఇట్ బేసికల్‌గా. సో, ఇద్దరు కలిసి ఇంకా ఫాస్ట్‌గా డెలివర్ చేస్తారనమాట. ఇంజినీరింగ్ అనేది డెడ్డా అండి? ఇంజినీరింగ్ ఈస్ డెడ్ అనుకుంటున్నారా మీరు? నో, ఇంజినీరింగ్ ఈస్ నాట్ డెడ్. ఇట్స్ యాక్చువల్లీ బెటర్ దాన్ ఎవర్ ఇఫ్ యూ మాస్టర్ ఫ్యూ స్కిల్స్. దాని గురించి మనం మాట్లాడదాం. ఈ కొన్ని లెగసీ స్కిల్స్ కూడా మాన్యువల్ ఇంప్లిమెంటేషన్ అని, బేసిక్ యూఏ టెస్టింగ్ అని చెప్పేసి ఇవన్నీ ఎప్పుడో వెళ్ళిపోయాయండి. ఏఐ కోసం సంబంధం లేదు. ఆటోమేషన్ టెస్టింగ్ అని చెప్పేసి చాలా వచ్చాయి కదా. ఆహ్, ఓన్లీ నేను ఇదొక్కటే రియాక్ట్‌లోనే కోడ్ చేస్తా, ఫ్రంట్ ఎండ్ అంటే లేదు. 2 బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ 2 నేర్చుకోవాలి అని ఫుల్ స్టాక్ డెవలపర్ వచ్చింది. ఇప్పుడు అన్నీ విత్ ఏఐ యాడ్ అయితున్నాయన్నమాట. డూ ఆటోమేషన్ టెస్టింగ్ విత్ ఏఐ, బీఏ ఏఐ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటున్నారు. బీఏ మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ హూ బిల్డ్స్ ఏఐ సిస్టమ్స్ అంటున్నారు. అట్లా. సో, ఈవెన్ ఏఐ న్యూ రోల్స్‌లో కూడా మీరు చూస్తే ఇప్పుడు మెయిన్‌గా చదువుకునే వాళ్ళు నేర్చుకోవాల్సినవి ఏంటంటే, ఏఐ ఇంజినీర్ అవ్వచ్చండి ఈజీగా. అంటే పైథాన్ నేర్చుకుంటే సరిపోదు. యూ కెన్ మాస్టర్ రాగ్, యూ కెన్ మాస్టర్ లాంగ్రాఫ్, లాంగ్‌చెన్. బేసికల్‌గా రాగ్ ఇట్ బిల్డ్స్ ది బ్రెయిన్స్ ఆఫ్ ద సిస్టమ్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ఏఎన్ ఫోరెన్సిక్ అనలిస్ట్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. అంటే మీరు రీసెంట్‌గా వింటే ఏఐ హాలుసినేట్స్ మోర్ అంటే కాంటెంట్‌గా రాంగ్ ఆన్సర్ ఇవ్వడం అనమాట. అది రైట్ అనే చెప్తది. బట్ ఇట్స్ ఎ రాంగ్ ఆన్సర్. సో, దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి సిస్టమ్ సేఫ్టీని చూసే డిజిటల్ డిటెక్టివ్స్ అన్నమాట వీళ్ళు. నెక్స్ట్ ఏంది, ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజినీర్ అనే రోల్ ఉంది. అంటే ఆఫీస్‌లో కూర్చోకుండా క్లయింట్ సైడ్‌కి వెళ్లి డైరెక్ట్ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు అనమాట వీళ్ళు. నెక్స్ట్ ఎవరున్నారు, ఏజెంటిక్ ఆర్కిటెక్ట్స్ అని ఎంటైర్ బిజినెస్ ప్రాసెస్‌ని హ్యాండిల్ చేసే ఏఐ వర్కర్స్‌ని డిజైన్ చేసే విజనరీస్ వీళ్ళు. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజినీర్స్ అండి, ఆర్ ప్రాంప్ట్ డిజైనర్స్ అని కూడా అనొచ్చు. కరెక్ట్ కాంటెక్స్ట్‌తో ఏఐకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి 100% అక్యురసీ తెచ్చే ఏఐ విస్పరర్స్ వీళ్ళనమాట. సో, ఇలాంటి జాబ్స్ ఉన్నాయి. ఇంకోటేంటంటే బిగ్గెస్ట్ షాకింగ్‌గా ద ఎకనామిక్ డామినో ఎఫెక్ట్ అండి. వై ఐటీ ఈస్ ద ఓఎస్ ఆఫ్ ది గ్లోబల్ సిస్టమ్ అంటే, ఒకసారి ఆలోచించండి. ఇఫ్ ద ఐటీ సెక్టార్ రియల్లీ కొలాప్సెస్, టోటల్ గ్లోబల్ స్పెండింగ్ సైకిల్ బ్రేక్ అవుతుందండి. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి మీ చుట్టుప్రక్కల. అంటే మీరు ఐటీ ఇంజినీర్ అయితే మీరు గడిపే లైఫ్ అయినా, లేకుంటే మీరు స్టూడెంట్ అయితే మీరు, మీ పక్కల మీ బ్రదర్స్ ఎవరెవరు ఐటీ లైఫ్ చేస్తారు కదా వాళ్ళైనా. ఎందుకంటే టోటల్ గ్లోబల్ స్పెండింగ్ సైకిల్ బ్రేక్ అయితది. ఇండియాలో ఐటీ సెక్టార్ అనేది $1 ట్రిలియన్ జీడీపీ లెవెల్‌కి వెళ్తుందండి. అంటే ఐటీ జాబ్ లేకపోతే రియల్ ఎస్టేటు పడిపోతది. రియల్ ఎస్టేట్ పోతే లోన్స్ ఇవ్వడం ఆపేస్తారు. కార్స్ కొనరు. పర్సనల్ లోన్స్ ఉండవు. పెళ్ళిళ్ళు ధూమ్‌ధామ్ చేసుకోవడాలుండవు. ఏమి ఉండదండి. ఎవ్రీథింగ్ విల్ బి డౌన్. ఇప్పుడు గవర్నమెంట్స్ అయినా, లేకపోతే చైన్స్ లైక్ రిలయన్స్ అండ్ టాటా సిస్టమ్స్ అయినా, ఈ
ఇది అవ్వనిస్తారా? కెనాట్ లెట్ దట్ హ్యాపెన్ కదా! అదే రీజన్‌కి ఇప్పుడు ఇండియా రీసెంట్‌గా $250 బిలియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పుష్ చేస్తుందండి. రోడ్లు ఇవ్వడానికైనా, లేకపోతే ఎయిర్‌పోర్ట్స్ కట్టడానికైనా రీసెంట్‌గా మన జి మన ఇప్పుడు బడ్జెట్‌లో చూస్తే అట్లే మన మోడీ గారు కూడా రీసెంట్‌గా లాంచ్ చేశారు కదా! మానవ్ ఫ్రేమ్‌వర్క్ అని చెప్పేసి. అంటే ఇండియా ఈస్ బిల్డింగ్ ఇట్స్ ఓన్ సోవరెయిన్ బ్యాక్‌బోన్ అన్నమాట. సో, ఏఐ అనేది ఇప్పుడు ఒక ఓన్లీ సాఫ్ట్‌వేర్‌ని ఇంపాక్ట్ చేస్తంటే కాదు. ఇట్ ఇంపాక్ట్స్ ఎవ్రీవన్ అండి. ఎండ్ టు ఎండ్. ఏఐ విల్ కమ్ టు యూట్యూబ్ ఆల్సో. యూట్యూబ్ కూడా వచ్చి ఏఐ ఆల్రెడీ రూల్ చేస్తుంది కదా! బట్ సమ్‌హౌ యూట్యూబ్ ఈస్ ఆపరేటింగ్. ఇప్పుడు యూట్యూబర్స్ ఎవరైతే చేస్తున్నారో సాఫ్ట్‌వేర్ జాబ్స్ పోయినాయి, ఇది పోయినాయి, అది పోయినాయి అంటే వై కాంట్ దే థింక్ దట్ ఈస్ ఆల్సో ఎఫెక్టింగ్ దెమ్. సో, ఎందుకంటే కంటెంట్ ఒకసారి మనము న్యూస్ పేపర్‌లోనో అక్కడ చదవటంలో ఎప్పుడు నువ్వు వెళ్లి చాట్‌జీపీటీకో లేకపోతే ఎవరికి ఇచ్చేసి నాకు దీని మీద కంటెంట్ కావాలి అనంటే నాకొస్తది. ఇఫ్ యూ సీ వాట్ ఆర్ ద కంటెంట్ ఐ గాట్ రైట్ ఇట్స్ ఫ్రమ్ చాట్‌జీపీటీ ఆర్ జెమినై. నేను ఇచ్చానన్నమాట. లైక్ వై దీస్ పీపుల్ ఆర్ టాకింగ్ అంతే. ఇంత ఎలా మాట్లాడగలుగుతున్నారు? వాట్స్ హ్యాపెనింగ్ దేర్ అంటే నాకు స్టెప్ బై స్టెప్ ఇచ్చిందండి అసలు వాట్స్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్‌లీ అని. అంటే మీరు రీసెర్చ్ చేయండి. ఏదో బ్లైండ్‌గా వీళ్ళు వాళ్ళు మాట్లాడిన మాటలు పట్టుకొని ఉండదు. ఫైనల్‌గా నేను చెప్పేది ఒకటే అండి. డోంట్ స్టాప్ స్టడీయింగ్ ఇంజినీరింగ్. స్టాప్ స్టడీయింగ్ ఇట్ ఇన్ ఓల్డ్ వే. ఓకే. యూట్యూబర్స్ చెప్పే డూమ్ అండ్ గ్లూమ్ థంబ్‌నెయిల్స్ చూసి పానిక్ అవ్వకండి. బీ అన్ ఏఐ ఆర్కిటెక్ట్, నాట్ ఏ మాన్యువల్ కోడ్ మంకీ. కెరియర్ గ్రోత్ అనేది ఆటోమేటిక్‌గా ఉంటుంది. ఓకే. మీకు ఇలాంటి జెన్యూన్ న్యూసే తీసుకొస్తాను. అండ్ ఐ జస్ట్ స్టార్టెడ్ మై యూట్యూబ్ ఛానల్. సో, నేను రీసెంట్‌గా కూడా ఏఐ మీద ఒక వీడియో చేశానంటే హౌ టు కోడ్ వితౌట్ నోయింగ్ ఏ సింగిల్ లైన్ ఆఫ్ లాంగ్వేజ్ అని చేశాను. యూ కెన్ జస్ట్ చెక్ ఔట్ దట్ వీడియో. మీరేమనుకుంటున్నారు దీని గురించి అసలు ఏఐ గురించైనా? ఓకే. కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ పాసిబుల్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. చీర్స్. బై.